ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి కృప కాపుదల కలిగినటువంటి దేవుడు మన జీవితాలలో వెలుగును నింపి మనందరి బ్రతుకులలో గొప్ప కార్యము చేయాలని సమయంలో దేవుని వాక్య భాగమును శ్రద్ధగా కొంత సమయం మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండటానికి ప్రయాసపడదాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. సమయానుకూలతను బట్టి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. సమయంలో దేవుని సన్నిధిలో కొన్ని విషయములు మనం జాగ్రత్తగా ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనములు జాగ్రత్తగా చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. కాబట్టి దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ కొడుక పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయుచున్నటువంటి చక్కటమైనటువంటి సందర్భం. యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నటువంటి సందర్భంలో వారికి తెలియచేయుచున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు అన్యజనుల వలె మీరు విస్తరించి మాటలాడవద్దు, వ్యర్థమైన వాటిని అడగవద్దు అన్నాడు. ఇప్పుడు వ్యర్థమైనది విస్తరించి మాట్లాడటం అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే వారు విస్తరించి మాట్లాడటం వలన ఏమి జరుగుద్దని అనుకుంటారు? ఏమి జరుగుద్దని అనుకుంటుంటామా? దేవుడు ఎక్కువ తోడి ప్రార్థన చేస్తే ఎంటాడు అనుకుంటారంటాం. ఎందుకంటే మీ అందరికి అర్థం కావటానికి రాజుల గ్రంథం అంటే చదవద్దు, సందర్భాన్ని వరకు అక్షరకు చెప్తున్నాను. రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త సందర్భంలో అక్కడ జరిగింది. 2 బలులు అర్పిస్తారు. మొదటి బలి బయలకు అర్పించబడుతుంది. వారు బయలకు ప్రార్థన చేస్తారు. ఎంత దూరం చేస్తారు? ఉదయం నుంచి సాయంకాలం వరకు చేస్తారు. కానీ ఏలియా దేవుడికి ఒకే ఒక సందర్భంలో ప్రార్థన చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే విస్తరించి మాట్లాడటం వలన దేవుడు వింటాడేమో అనుకుంటారు. విస్తరించి మాట్లాడటం వలన దేవుడు వింటాడేమో అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు విస్తరించి మాట్లాడవద్దు అన్నారు. ఇప్పుడు అర్థము మీకు బాగా అర్థమైందో కాలేదో ఆలోచించండి. మరలా మీరు చదివినప్పుడు ఒకసారి చూడండి ఆ మాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తన మనవి వినబడునని వారు తలంచు. విస్తరించి మాట్లాడటం అంటే ఎక్కువగా మాట్లాడాలి. ఇక్కడ పోయిన వారం మీరు ప్రార్థనకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారమ్మా. పోయిన వారం ఇక్కడికి వచ్చారా? పోయిన వారం ఇక్కడ మనం ఒక వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందో లేదు? కుప్మానం చెప్పుకుందాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం ఆమేన్, స్తోత్రం. ఎవరికి గుర్తుండదు కదమ్మా. గుర్తులేనప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే నేను ఒక్కదానికి ఒక సందర్భాన్ని పెట్టి చెప్పుకుంటాను. ఎలాగంటే ఉపమానం చెప్పుకుంటూ వచ్చి మాట్లాడుకుంటూ వచ్చాను. ఇక్కడ అనుకుంటాను, ఇక్కడే చెప్పానుకుంటాను. ఏంటంటే
అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్పారు. ఓరకపోయి నాకు తీర్పు తెరచు, నాకు న్యాయం తెరచు, నాకు న్యాయం తెరచు, నాకు న్యాయం తెరచు అని పదే పదే పోయి అడిగినప్పుడు అతడు న్యాయం తీర్చాడు అనేటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ విస్తరించి అడిగింది అడగలేదేమో ఎక్కువ, మరి ఇక్కడ అక్కడేమో ఎక్కువ సార్లు అడిగింది అన్నాడు, ఇక్కడ అడగొద్దు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. అక్కడేమో ఓరకొరకని అడగమన్నాడు, ఓరకొరకని ఇక్కడ అడగలేదు అన్నాడు. మరి అర్థం ఇది ఇప్పుడు ఏం చేయాలి మనము? యేసు ప్రభు ఒకే దాన్ని రెండు రకాలుగా చెప్పాడు అన్నామా? అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. న్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు. కాబట్టి అతని మనసు మారేదాకా అడగాలి. కానీ దేవుడు న్యాయం కలిగిన వాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? మీరు బాగునండి, కుమారుడు తన తండ్రిని రొట్టెను అడిగితే తండ్రి ఏమిచ్చునా? రాతినిచ్చునా? చేపను అడిగితే పామునిచ్చునా? మీరే చెడ్డవారయుండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండిన ఎడల పరలోకంలో ఉన్నటువంటి నేను మీకంటే మంచివాడినా కాదా? బాగా ఆలోచించండి. మనకంటే మంచివాడే కాదా? కాబట్టి మనము ఎవరికి మంచి ఇవ్వాలనుకుంటాము? ఎవరికి ఇవ్వాలనుకుంటాము మనము? పిల్లలకి. ఎవరి పిల్లలకి? ఎవరి పిల్లలకు వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళైనా వాళ్ళ పిల్లలకు మంచివే ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకొని గమనించండి, పిల్లలకు ఏవి కావాలో పిల్లల కంటే ఎక్కువ ముందు ఎవరే తెలుసు? తల్లిదండ్రులు. అన్ని సెట్ చేసి పెడతారు. రేపు పండగ వస్తుందని కానీ పిల్లలు ముందే అంటారు పండగకు డబ్బు, మాకు డ్రెస్ తేవని. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆల్రెడీ పక్కన ప్రిపేర్ చేసి పెట్టుంటారు డబ్బులు. ఇవిగో పండగ వస్తుంది, అందరి పిల్లలు వేసుకుంటారు కాబట్టి మా పిల్లలకు కూడా బట్టలు కావాలి. ఎన్ని ఖర్చులున్నా అవి పక్కన పెట్టుతారు. అప్పుడు అంటారు ఇవి ఎందుకు అన్నప్పుడు, పిల్లలకి బట్టల కోసం ఇవి, పిల్లలకి ఆహారం కోసం ఇవి, పిల్లలకి ఫీజుల కోసం ఇవి. అంటే ప్రతిదీ సొంత బిడ్డల మీద తల్లిదండ్రులకు ఏముంటాయమ్మా? బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలను తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శ్రద్ధగా తీసుకుంటారు సొంత బిడ్డల మీద. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారా? వాళ్ళు అడగక మునిపే వారికి అక్కరగా ఉన్నవేమో వీళ్ళకి తెలుసు. ఉదాహరణ చూడండి, ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలకి ఆహారం కావాలి. వాళ్ళు అడుగుతారు అన్నం పెట్టమని, అడుగుతారు అన్నమేమని. అన్నమేమని అడిగిన తర్వాత ప్రిపేర్ చేస్తారా? ముందే ప్రిపేర్ చేసి పెడతారా? బాగా అర్థం చేసుకుంటారు. మీరు అందరూ అంతే కదమ్మా. మీరు ఎంతమంది? నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉండేది, నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉంటావు. నువ్వు ఒక్కదాని కొట్టుకుంటావా? నలుగురు కొట్టుతావా? అన్నావు. నలుగురికి ఎందుకు వండుతూ ఉంటే వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి. అవునా? నీ వాళ్ళు కాబట్టి. అందరూ నా వాళ్ళే నేను ఊరు మొత్తానికి వండుతావా? బాగా అర్థం చేసుకుని, అందరూ నా వాళ్ళని అన్నదమ్ములు ఉంటారు. అక్క ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు ఉంటారు, అక్కా చెల్లెలు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, ఇరుగు పొరుగు ఉంటారు. నీ ఇంట్లో అన్నము నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండుతావా? అంటే సారీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు నీ రక్త సంబంధం మొత్తానికి వండుతావా? 2 అద్దలే వండుతా, లేదా కేజీ వండుతా. ఏంటంటే కేజీ ఊరు మొత్తానికి కాదు, నీ పిల్లలకు నీకు మాత్రమే. ఎందుకంటే నీ పిల్లలకు ఎప్పుడు ఏది ఇయ్యాలో అది నీకు తెలుసు, ఎప్పుడు ఏది కావాలో అది నీకు తెలుసు. అమ్మ బాగానండి, మీరు బాగా ఈ వాక్యం వినాలి, చాలా జాగ్రత్తగా వింటే దేవుడు మీకు కార్యం చెయ్యాలో లేదో మీరు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యత తీసుకుంటారు. తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఏమంటాయమ్మా? బాధ్యత. అది వాళ్ళు చెబితే రాదు, పిల్లల పుట్టగానే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? పిల్లలు 5 సంవత్సరాలు రాగానే ఏమనుకుంటారు? స్కూల్లో చేరవాలి. ఇది బాధ్యత. పిల్లలకి 15, 20 సంవత్సరం రాగానే పెళ్లి చెయ్యాలి, వాళ్ళకు ఇల్లులు కట్టియాలి, లేదా వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, వాళ్ళకి బంగారం చేపియాలి, నగ చేపియాలి, అది చేపియాలని ప్రతిదీ కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ముందే సిద్ధపరచుకుంటారు. వాళ్ళు అడగాల్సిన పని లేదు. ఆ టైంలో వచ్చి నాకు నగలు చేపించావా, నాకు ఇల్లు కట్టించావా పిల్లలు అడగరు, ముందే ఇల్లు రెడీ చేసి పెడతారు. ఎందుకంటే నీ పిల్లలు కాబట్టి. ఎందుకు నీ పిల్లలకు నువ్వు చేస్తావంటే నీ పిల్లలు నీ మీద ఆధారపడ్డారు కాబట్టి, వాళ్ళు ఊరి మీద ఆధారపడరు. అర్థమవుతుందా? ఏదన్నా అవసరం డబ్బులైతే ఊర్లో ఎవరి దగ్గరికైనా పోయిన అడుగుతారమ్మా? ఎవరిని అడగరు, నిన్నే అడగాలి. తిట్టినా కొట్టినా
నువ్వు చేదరించుకున్నా నిన్నే అడగాలి. ఎందుకంటే నీ పిల్లలు ఎవరి మీద ఆధారపడ్డారు? నీ మీద ఆధారపడ్డారు. నీ మీద నీ పిల్లలు ఆధారపడ్డారు కాబట్టి నీ మీద ఆధారపడ్డ వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు తీరుస్తావు. ఆమేన్. బాగానండి, మాట బాగా అర్థం చేసుకోండి. నీ మీద ఆధారపడ్డ వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా అవసరం తీరుస్తావు. అదే విధముగా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము, ఎవరు నమ్ముకున్నాం? మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి మనము ఎవరి మీద ఆధారపడాలి? బాగా ఆలోచించండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకు దేవుని మీద ఆధారపడాలి చెప్పండి? ఆమేన్. ఇంకా ఎందుకు దేవుని మీద ఆధారపడాలి? ఓకే, ఆమేన్. చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పిన ఒక 10 నిమిషాలు తల్లి గురించి, తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి మీకు చెప్పాను. నేను ఏదో మీకు తెలియదని చెప్పలా. ఇది చెప్పిన దానికంటే ఇది అర్థం చేసుకున్నాను. ఎందుకు మనం దేవుడి మీద ఆధారపడాలి? ఆమేన్. ఆయన బిడ్డలము. ఇంకా మీరు రొటీన్ గా ఆలోచించడం కాదు, కొద్దిగా కొత్తగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా, పిల్లల తల్లిదండ్రుల మీద ఎందుకు ఆధారపడతారు అక్క? మీ పిల్లలు నీ మీద ఎందుకు ఆధారపడతారు? నీ మీద, సీని మీద ఎందుకు ఆధారపడతారు? ఊరి మీద ఆధారపడరు? ఆమేన్. ఏంది? నువ్వే వాళ్ళకి దిక్కు ఊరి దగ్గర పెడతారా? మధ్యాహ్నం 2 కాగానే 1 కాగానే అల్లం తీసుకొని పక్కింటి కాడికి పోయి కూర్చొని అన్నం పెట్టండి, పెడతారా? ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరమ్మా? మేము నా పిల్లలకు కాదు, మీకు తెలుసో తెలియదు. మీకు ఒకవేళ అన్నదమ్ములు అనుకోండి, ఏమనుకోవద్దు, మీ అంతకు అన్నదమ్ములు అనుకోండి. నీ కొడుకు ఒక రోజు పోయి పల్లెం తీసుకొని పెడితే పెడతాడు, 2వ రోజు పోతే పెడతాడు, 3వ రోజు పోతే డైరెక్ట్ నీటి కాడికి వచ్చి మా పిల్లలు రోజు మా కాడికి వస్తా, నువ్వు అన్నం వండుతున్నావు లేదని నీకే చెప్తారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమైతే పెట్టమంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళ పిల్లల మీద వీళ్ళకు బాధ్యత లేదు, వాళ్ళు మా మీదే ఆధారపడుతున్నారు. కాబట్టి దేవుడి మీద నువ్వు ఆధారపడితే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? బాగా ఆలోచించండి. ఇక్కడ చెప్తున్నమాట, జాగ్రత్తగానండి. ఇదిగో తండ్రిని పిల్లలు ఏమి అడిగితే తండ్రి అది వారికి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే తర్వాత మాట్లాడుతుంది. 8వ వచనము, మీరు మీ తండ్రిని అడుగక మునిపే, చూడండి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే. ఆమేన్. మా వాక్యం వారానికి ఒకసారి మీ దగ్గరకు వచ్చేది, మీరు వాక్యం వినాలి. ఎట్టనాలంటే ఎప్పుడు ఏ వాక్యం పోతే నా యొక్క జీవితంలో నేను మేలు పొందుకోవాలని భయంతో వాక్యం వినాలి. బాగా చెప్తున్నానండి. వజ్రాలు కానీ, ముత్యాలు కానీ, 500 రూపాయల నోట్లు కానీ లెక్కేస్తున్నప్పుడు పేపర్ ఎక్కడ కింద పడిపోతే మళ్ళీ తీసుకుంటారన్న భయంతో మీరు ఎంత జాగ్రత్తగా లెక్క పెడతారు, అంతకంటే జాగ్రత్త వాక్యం వినాలి. ప్రతిదీ కూడా మీ జీవితాలను బాగు చేసేది, ఏది పాడు చేసేది. అందుకని జాగ్రత్తగా, ఎక్కువ సమయం కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా. ఇక్కడ మీరు మీ తండ్రిని అడుగక మునిపే, బాగానండి, మీరు బాగా చదవండి అన్నమాట. మీరు మీ తండ్రిని అడుగక మునిపే. ఎవరి తండ్రిని? ఎవరి తండ్రిని? బాగా అర్థం చేసుకోండి. ఎవరి తండ్రిని అడుగుతారు? ఎవరి పిల్లలు వాళ్ళ తండ్రిని అడుగుతారు, అంతే కదమ్మా. ఎవరి తండ్రిని అడుగుతారంటే తండ్రి పిల్లలు ఎవరో వాళ్ళే తండ్రిని అడుగుతారు. ఇప్పుడు మనము ఎవరిమి? బాగా ఆలోచించండి. మనమే ఎవరిమి? ప్రార్థనలోకి మీరు వచ్చినప్పుడు ప్రార్థన బాగా ఆలోచించండి. మనము ఎవరిమి? ఎవరి పిల్లలం? మనము దేవుని పిల్లలం. ఆమేన్. దేవుని పిల్లలు కాకుండా దెయ్య పిల్లలు కూడా ఉన్నారా? మీరు చెప్పేది యాస్టిజ్. అందుకే మీకు వాక్యం చెప్తుంటే మీకు క్వశ్చన్లు వస్తాయి. దేవుడి పిల్లలు కాక దెయ్యం పిల్లలు కూడా ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? అది ఎవరు? బాగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం,
చూడు, యోహాను సువార్త 8:4. సారీ 44 అంట. మీరు మీ తండ్రి, ఇక్కడ కూడా అంటున్నాడు మీరు మీ తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఈ తండ్రి ఎవరు, ఈ తండ్రి ఎవరు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకంట మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. ఏంటి అవి? ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని మందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి అబద్ధమాడుతున్నాడు. ఇప్పుడు మీరు అబద్ధమాడితే, అబద్ధ సంబంధమైన క్రియలు చేస్తే, సత్యములో నిలబడకపోతే, దురాశను నెరవేర్చే వాళ్ళైతే మీ తండ్రి వేరు. ఇక్కడ తండ్రి అనగానే మనందరము మా తండ్రి, అందరికీ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని అందరికి ఒకే తండ్రి అనుకుంటే రాంగ్. అందుకే మీకు బైబుల్లో విడదీసి మరి వివరించి చెప్తాను. ప్రతి చోట పోయినప్పుడు మీకు కొత్తగా ఎందుకు చెప్తానంటే మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీ తండ్రి ఎవరు, ఇక్కడ ఏల తండ్రి ఎవరు? అపవాది ఏల తండ్రి. ఇక్కడ ఏని చెప్తున్న వాళ్ళ తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్న దేవుడు ఏన తండ్రి. ఇప్పుడు మనము దేవుని బిడ్డలమా అపవాది బిడ్డలం అనేది ఎలా గుర్తు తెచ్చుకోవాలి మనం? ఆమేన్. దేని బిడ్డమా? క్రియలను బట్టి. బాప్తిస్మం తీసుకోవడాన్ని బట్టి కాదు, రోజు ప్రార్థన పోతున్నాను, చర్చికి పోతున్నాను బట్టి కాదు. క్రియలు. ఈ క్రియలు ఏంటి అంట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకంటున్నారంటే వాడు ఆది నుండి ఏమై ఉన్నాడు? నరహంతకుడు. నరహంతకుడు అంటే చెప్పాలి మా నరహంతకుడు అంటే చంపినాడు. ఏంది చదువు మాట? మత్తయి సువార్త ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్తలో. మీరు బైబుల్తో ఉండాలి. లోకం గురించి ఆలోచించారు అనుకో, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా మనలో మార్పు రాదు. బైబుల్లో మీకు తెలియాలి, బైబుల్ తెలియాలి. మొదటి యోహాను 2:15. సరే చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరంటాము నరహంతకుడు? తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? నరహంతకుడు. ఎందుకు నరహంతకుడు అంటున్నాడు? ఈ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఇక్కడ నరహంతకుడు అంటే ఎవరని చెప్తున్నాడు? ఇప్పుడు సహోదరుని ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా? బాగా ఆలోచించండి. సహోదరుని ద్వేషిస్తున్నారా ప్రేమిస్తున్నారా? ఎందుకు మాట్లాడుతుందంటే బైబుల్లో ప్రార్థన చేస్తున్నారు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థనకు మన ఊరిని కాదు, మన ప్రాంతం కాదు, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. అందరికీ కార్యాలు జరగవు. ఎందుకు జరగటం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడు? వాడు ఆది నుండి ఏమై ఉన్నాడంట? నరహంతకుడు అయి ఉన్నాడు. ఎందుకు నరహంతకుడు అయి ఉన్నాడు? వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడి యందు సత్యమే లేదు. బాగానండి. వాడు అబద్ధము ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు. తన సహోదరుణ్ణి వ్యర్థుడా అని పిలుచువాడు కూడా ఏమై ఉన్నాడంట? నరహత్య చేసి ఉన్నాడు. తన సహోదరుని ఏమనకూడదంట? వ్యర్థుడా. అంటే పక్కనోని తిట్టినా కూడా వాడిని చంపినట్టేనంట. అంత కరెక్ట్గా ఉండాలంటే అట్ట కుదరాలి అక్క, కుదురుద్దమ్మా? బాగా ఆలోచించండి. అంటే కరెక్ట్ కుదురుద్దా? మరి కుదరకపోతే నీకు ప్రార్థన, నువ్వు ఎవరి కుమారుడివి? ఆలోచించి, ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడివి. దేవుని కుమారుడు అయితే దేవుడి నిన్ను చూసుకోవాలా, వేరే వాళ్ళు చూసుకోవాలా? అంతే కదా. దేవుని కుమారుడు అయితే దేవుడు చూసుకుంటాడు, అపవాది కుమారుడు అయితే అపవాది చూసుకుంటాడు. ఇప్పుడు మనం దేవుని కుమారులము అపవాది కుమారులము అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు ఏం చేయాలంటే చూడండి,
చూడండి ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. మత్తయి సువార్త అమ్మా, మత్తయి సువార్త తీసారు. మత్తయి సువార్త మీరు ఏదేదో దొరికిన వాళ్ళు మీకు దొరకదు, కానీ మీకు అది తెలిసినటువంటిది కానీ తెలియదు కానీ చూడండి. అదేనా? ఓకే, చూడండి ఇక్కడ ఇక్కడ 44 వచ్చిన నుంచి ఉంటుంది. 44 నుంచి చూడండి అక్కడ. అదే చదవండి, చదివితే మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరికి కుమారులు మనము? ఆయన కుమారులు అయితే ఏం చేయాలంట? ఆయన కుమారులు అయితే ఏం చేయాలంట? ఎదుటి వాళ్ళని తిట్టకూడదు. మనం ఇప్పుడు తిడుతున్నామా లేదా? ఇక్కడ తిడుతున్నారా లేదా అంటే ఇప్పుడు మనం పరలోకపు తండ్రి కుమారులు అయితే తిట్టము. ఇప్పుడు మత్తయి సువార్త 8:40 యోహాను సువార్త 8:44 ఉంది. వాడు స్వభావం బట్టి సహోదరుని ఏం చేస్తున్నాడు అంటాడు? తిడుతున్నాడు. ఇప్పుడు తిట్టుతున్నావంటే నువ్వు ఎవరి కుమారుడివి? ఇప్పుడు అపవాది కుమారుడు అయినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఎందుకు ఇస్తావు? నీకు ఆయన మంచి వాళ్ళ మీద చెడ్డ మీద కదా వర్షంలో కురిపిస్తున్నారు కదా మాకు ఇయ్యాలి కదంటే బాగానండి. నువ్వు ఎవరి కుమారుడు అయితే వాళ్ళ ఇంటికి పోయి బువాడగాలి. బాగా అర్థమవుతుందా? నువ్వు ఎవరి బిడ్డవైతే వాళ్ళ దగ్గర పోయి అడగాలి. ఇప్పుడు పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడివి కనుక పరలోకపు తండ్రికి పరలోకపు తండ్రిని ఏమడగాలో అది నీకు తెలియాలి. నువ్వు అడగక మునిపే నీ అక్కరలన్నీ ఆయనకు తెలుసా? నువ్వు అడగాల్సిన పని లేదు. అన్ని ఎలా తెలుస్తాయి ఆయనకు? ఎక్కడ తెలుసు అక్క? ఇప్పుడు ఉన్నాను కదా, అర్థం కావట్లేదు చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను కదా అక్క, మొన్న ఆదివారం మీకు చర్చలో చెప్పారు గృహ పరిపాలన చేసేది మీరేనని చెప్పారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఇంటిలో పిల్లలకు ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో మీకు తెలుస్తుందో తెలియదు. పక్కింట్లో ఉదాహరణకు మీ చెల్లెలో వెళ్ళింది అనుకోండి, మీ చెల్లెలో ఇంట్లో ఉన్నాయో లేదు నీకు తెలుస్తుంది అక్క. నువ్వు పోయి చూడలేవు కనుక నీకెందుకు తెలుసు? నీ ఇల్లు కాబట్టి నీ ఇంటిలో ఏమేమి ఉన్నాయో నీకు తెలుసు. నీ పిల్లలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి నీకు తెలుసు. కాబట్టి మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు కనుక మీ తండ్రి మీ అక్కరలు అన్ని ఆయనే తీర్చును. ఎప్పుడు తీరుతాడంట? ఎప్పుడు తీరుతాడు? అడుగుడి అన్నాడు. ఇక్కడ అడగాలి. చిన్నపిల్లడు అయితే అన్నం పెట్టడం. ఇప్పుడు ఉన్న అమ్మాయిని అనుకోండి, మీరు అడిగి పెడతారు అంతే కదా. కొద్ది పెద్ద అయిన అనుకోండి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అమ్మాయి దగ్గర పోయి మా నాన్న దగ్గర పోయి అమ్మ అన్నం ఏమంటా, నాకు అడిగే స్వభావం వచ్చినేమో నేను అడుగుతా. పిల్లలప్పుడు అడగాల్సిన పనులు అన్ని ఇచ్చేసారు మీకు, ఊరకనే ఇచ్చాడు తెలుసా. మీరేమైనా కోరుకున్నారా? ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, ఇబ్బందులు ఉన్నప్పుడు పక్కకు రప్పించాడు, అన్ని చేశాడు. కానీ ఇప్పుడు మీరు అడగాలి. ఎందుకు అడగాలంటే నువ్వు అడిగితే ఆయన ఇచ్చేవాడు. అందుకేమన్నాడు? అడుగుడి. మరి అడగటం కూడా అలాగే విస్తరించి అడగకూడదు అనమాట. నువ్వు అడిగితే ఆయన ఇచ్చేస్తాడు అంతే. అడగాలి. ఏమడగాలంటే నీకు అవసరమైందేదో నువ్వు అడగాలి. నువ్వు అడగక ముందే ఆయన తెలుసు. మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నువ్వు అడగాలి. నువ్వు అడగక ముందే మీకు తెలుసు. మీ అందరూ ఉన్నారు కదమ్మా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా. మీ పిల్లలు పండగ వచ్చేటప్పుడు మా రేపు బట్టలు తెమ్మంటారు. వాళ్ళకి మీరు ఆల్రెడీ ప్లాన్ లో ఉంటుంటారు. ప్రిపరేషన్ ఒక 5,000 10,000 దగ్గర పెట్టుకొని ఉంటారు. వాడు వచ్చి బట్టలు తెమ్మంటే రేపు పోయి షాపింగ్ పోద్దామంటారు. ఇంకెప్పుడు అందరు తెచ్చుకుంటున్నారంటే రేపు పోదామన్నప్పుడు కాబట్టి నువ్వు తొందర చేస్తే తయారు వాళ్ళకి అనిపిస్తేనే. అర్థమవుతుందక్క? వీళ్ళు తొందర చేయటం వల్ల మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచిది కాదు, నాకు తెమ్మంటే తెలియదు. మీరు తొందర చేస్తే కాదు, వాళ్ళకి అనిపిస్తుంది ఎప్పుడు మీకు తేవాలి. ఎందుకని? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఎందుకనమ్మా? వీళ్ళు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఇల్లు ఉన్నారు కదా, వీళ్ళు ఏడుస్తారు, గీ పెడతారు, మాకు ఇప్పి తేమంటారు. వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు తెస్తారు? అప్పుడు ఎందుకు తెస్తారు? వాళ్ళకు తెలుసు. బాగా అర్థం చేసుకుంటే వాళ్ళకు తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. అలాగే చెడ్డవారైన మీరే మీ పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు అడగక ముందే అన్ని ఇచ్చును. ఎలాగంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 15 వచ్చిన జాగ్రత్తగా చదవండి.
కీర్తన గ్రంథము 34:15. తర్వాత యెహోవా దృష్టి ఎవరి మీదంట? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? అదే ఎవరు నీతిమంతులు అంటే ఎవరు? తండ్రి మాట విన్న వాళ్ళు, ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మన సందర్భం ఏంది? తండ్రి కుమారుడు. తండ్రి కుమారుడు. నీతిమంతులు అంటే ఎవరు? అంతేనా? మీరు చెప్పే కాదంట. మంచి పని చేసేవాళ్ళు, దేవుడు చెప్పినట్టు చేసేవాడు, నీతి చేసేవాళ్ళు, ఇవన్నీ చేసే కాదు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని కుమారులు అని చెప్పాలి. అర్థమైందా? అవినీతిమంతులు అంటే ఎవరు? ఆమేన్. అది ఎవరు అని అంటే మీకు ఏమంటున్నారు? నీతిమంతులు వివరించడం. నీతిమంతులు ఎవరంటే, నేను నీతిమంతుని గనుక నా కుమారులు గనుక. కాబట్టి మీరు అప్పుడప్పుడు చెప్తారు, ఇదిగో రేడు అన్ని పని చేస్తారంట. నువ్వు అనుకున్నావా? నా కొడుకు పని నాలాగే చేస్తాడంట. అంటే నా వారసత్వం కాబట్టి నాలాగే చేస్తాడని అని అర్థము. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని కుమారులు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు కనుక నువ్వు దేవుని కుమారుడు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాం ఎవరి కుమారుడు? ఇప్పుడు అబ్రహాములోనికి వచ్చిన మనందరము దేవుని కుమారుడు. ఇప్పుడు కుమారులకు తండ్రి అవసరం తీరుస్తారా తెరవడా? తెరవడక మీరు అనుకుంటారు, ఏంది అసలు దేవుడు మేము ఎంత ప్రార్థన చేసినా మమ్మల్ని అడగటం? మీరు పొద్దుగుకులు 24 గంటలు కూర్చొని నాకు అజ్జయ్ ప్రభా నాకు అడగాల్సిన పనిలా. నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మరి ఎందుకు అడగమంటున్నాడంటే, నువ్వు అడిగితే ఆయనకు నా సంతోషం. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయి. చాలా మంది దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయి కదమ్మా. మీరు అంటారు మా దగ్గర ఆడమంటే, మీరు నిజంగా చెప్తాను, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పు తెచ్చినాయి ఎట్టాటి నేను డబ్బులు ఉంటాయి. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? అవి దేనికి తెచ్చుంటారు? పొలానికో, లేకపోతే ఇంటికో, లేకపోతే తిండికో తెచ్చుంటారు. 10 మందిలోకి వచ్చి నీ కొడుకు వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వమంటే నీకు ఎంత సంతోషం తెలుసా? వాడు అడిగాడని 10 రూపాయలు ఇచ్చేస్తా. ఎందుకంటే నన్నే అడిగాడు. 10 మందిని అడుకొని నిన్నెందుకు అడిగాడు? నీ కొడుకు కాబట్టి, నీ కుమార్తె కాబట్టి నిన్నే అడిగినప్పుడు నీకేమవుతుంది? ఇచ్చేసి పంపించేస్తా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుని అడుగుతున్నావు, ఆయన నీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే, ఆయన ఇవ్వకుండా ఉండటానికి ఆయన ఏమీ లేనివాడు కాదు. కాబట్టి ఏమన్నాడు? దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీదను. తర్వాత ఆయన చెవులు వారి అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తారో వాళ్ళ చెవులకు వినపడుతున్నాయంట. మీకు తెలుసో తెలియదు, పెద్ద పెళ్లి జరుగుతుంది అక్కడ. మామూలు జరగట్లేదు, గంగామ పెట్టి బాక్సులు పెట్టి బాగా జరుగుతుంది. అక్కడికి ఒక పిల్ల తల్లి వచ్చింది. వీళ్ళందరూ పెళ్లి ఆడవాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్న పిల్ల ఏడుతుంది. వీళ్ళందరూ ఈ బాక్సుల మీదకుంటే ఈ తల్లికి మాత్రం ఆ పిల్ల కినిపడి ఇంటికి పోతే ఏంటంటే, అమ్మాయి మాకు వినపడలేదంటే, మీరు తల్లులు కాదు కాబట్టి, బాగానండి, మీరు తల్లులు కాదు కాబట్టి మీరు ఈ సంతోషంలో ఉన్నారు. నేను తల్లిని కాబట్టి 90% ఇక్కడ ఉన్నా 10% నా దృష్టి అక్కడే ఉన్నది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కన్న తల్లికి ఖచ్చితంగా కన్న బిడ్డ కేక ఎక్కడున్నా వినపడుద్ది. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు ఇంటికాడ వదిలేసి పోతారు కదా. మీరు పోయినప్పుడు కూడా 2-3 ఇళ్ళ పక్కా పోయినా కూడా అని పోయినప్పుడు ఏం చేస్తారు మీరు తెలిసామంటే, ఏం తొందర చేస్తాను, ఇంటికాడ పిల్ల ఒక్కతే ఉందంటారు, ఇంటికాడ పిల్లడు ఒకరు అంటాడు. ఏం కాదు రమ్మంటే వాడు వాడికి ఏడ్చినా కూడా వాడు ఏడుతున్నాడు అని నమ్మటం. అంటే మన తండ్రి యొక్క చెవులు కూడా ఎవరి వైపు ఉంటాయి? మన వైపే ఉంటాయి. ఆయన ఎంత పరలోకముల దూతల మధ్య గాన ప్రతిగానముల చేయించు స్థుతుల మధ్య ఆసీనుడై ఉన్నా, భూమి మీద ఉన్న నా బిడ్డలు నన్ను ప్రార్థన చేస్తున్నారని మన వైపు చెవి ఉంచి ఉన్నాడు. బాగా మన వైపు చెవి ఉంచి ఉన్నటువంటి దేవుడు మనం ప్రార్థన చేయాలని ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఉన్నాను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అడుగుడి అడుగుడి అనగానే ఎలా అడగాలి? విస్తరించి మాట్లాడటం కాదు, దేవునికి నీ విన్నపం తెలియచేయాలి. ఎందుకు తెలియచేయాలంటే మనకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. అదే మళ్ళీ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయను. ఎవరి మీద ఉన్నదంటే దేవుడి కనుదృష్టి ఎవరి మీద ఉందంటక్క? ఇప్పుడు చెప్పాలి మీరు, ఎవరి మీద ఉంది దేవుడి కనుదృష్టి?
ఎవరి మీద ఉందమ్మా? చదివింది అర్థమైంది మీకు? అర్థం కాలేదా? దేవుని పట్ల యథార్థంగా ఉన్న వాళ్ళ మీద ఆయన కనుదృష్టి ఉందంట. ఇప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడ్డా నువ్వు ఇంట్లో వాళ్ళతో పోట్లాడితే జరుగుద్దా? పక్కన వాళ్ళతో పోట్లాడి జరుగుతుంది. నా పొలం మొత్తం పాడు చేశారు, నాకు అంత నష్టం తెచ్చారు, పోట్లాడి జరుగుద్ది. నువ్వు ఆధారపడింది ఊరి మీద. మరి దేవుడి మీద ఆధారపడితే దేవుడి ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలి? నీకు బాగా అర్థం చేసుకో. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలా? మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రార్థన మీరు ఉన్నారు, అందరు చేస్తారు కదా, మీరు అందరు ప్రార్థన చేస్తారు కదా. ఎంత ప్రార్థన చేస్తుంటే మీరు నాకు తెలిసి నాకంటే ఎక్కువ మీరు ప్రార్థన చేస్తారు. మీరు ఏమన్నా అనుకోండి, ఏంటన్నట్టు అంటున్నారు, నాకంటే ఎక్కువ ప్రార్థన మీరు చేస్తారు. చేసినప్పుడు మరి ఎందుకు దేవుడు ఇవ్వటం లేదు? ఇంకా తగిన సమయమందు ఇవ్వాలి, తగిన సమయం రావాలి. మనం ఏదో అనుకోకూడదు, తగిన సమయము. మీరు అప్పుడప్పుడు పిల్లలు ఏమంటారు తెలుసా? దానికి ఎగ్జాంపుల్ క్రిస్టమస్ పండుగ డిసెంబర్ 25 అయితే నా డిసెంబర్ 1 నుంచి అంటారు మాకు బట్టలు దేమని. 1వ తారీఖునే తెచ్చేస్తారు. మీరు ఇంట్లో పెడతారు ఎప్పుడన్నా? 20వ తారీఖుని 22వ తారీఖుని పోతారు. అప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నా కూడా అప్పుడే తెస్తారు. ఎందుకంటే ముందే తెచ్చుకుంటే పాత అయిపోతే మళ్ళీ తేవాలి. తగిన సమయం ఆయన తెలుసు. మీకు అర్థం కావట్లని చెప్తాను. ఒక కుటుంబం గురించి చెప్తాను. లూకాసు వార్తలోనికి రండి. ఒక కుటుంబం గురించి చెప్తాను. ఎక్కువ సమయం కూడా కాదులే, కొంత సమయం ముగించుకుందాం. లూకాసు వార్తలోనికి రండి. 1వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిందే, కానీ మీకు చెప్పాలి కాబట్టి మీరు చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. కొంతమంది భక్తి ఉంటది కానీ, యథార్థత ఉంటది కానీ, నీతిగా ఉంటారు కానీ నిలదొక్కుకోవాలి అంటారు. నిలదొక్కోవడం అని తెలుసా? నిలదొక్కోవడం అని తెలుసా? స్టాండర్డ్ ఉండలేరు. ఒక 4 సంవత్సరాలు, ఒక 4 నెలలు ఉన్న తర్వాత కటికి డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకు అయిపోతారు? మీరు అనుకుంటారు దేవుడు చూసుకుంటాడు, దేవుడికి అప్పచెప్పాను, నేను కరెక్ట్గా ఉండాలనుకుంటావు కానీ డిస్టర్బ్ చేసేస్తారు. ఎందుకు అవుతారు డిస్టర్బ్ చెప్పండి? మీరు ఊరి బిడ్డలు, మరి వాళ్ళతో మీకేం పని? కాదు, ఏదో ఉంది, ఇంకా సాతాను కాదు, ఇంకా ఏదో ఉంది, ఓకే, ఇంకొద్దిగా కరెక్టే, అది కరెక్టే కానీ ఇంకొంచెం ఉంది. ఎందుకంటే బాగానండి, పేతురు యేసు ప్రభు శిష్యుడా కాదా? శిష్యుడే కదా. యేసు ప్రభు శిష్యుడైనప్పుడు యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు అక్క. బాగానండి, ఏం చెప్తున్నాడమ్మా? నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పేతురుకి డౌట్ వచ్చింది. ఏమంటున్నాడు? ఏమన్నా డౌట్ వచ్చి నేను నడుస్తానన్నాడు. ఇప్పుడు నేను నడుస్తానంటాము తప్ప లేకపోతే కరెక్టా? కరెక్ట్. ఎందుకంటే ఆయన గురి మీద నమ్మకం ఉంది, యేసు ప్రభు మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. కాబట్టి నా తండ్రి నువ్వు నిజంగా అయితే తండ్రి నన్ను కూడా నడిపించమన్నప్పుడు నడిచిరామన్నాడు. నడిచిపోతున్నాడా లేదా? ఎక్కడికి నడిచిపోతున్నాడు? యేసు ప్రభు దగ్గరికి నడిచిపోతున్నాడు. నడిచొస్తున్నాడు. నడిచొచ్చే వాడికి పక్కన వాడితే ఏం పని? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నడిచొస్తున్నారు, పక్క వాడితే మీకేం పని? ఎందుకు పక్క వాడితే మీరు ఎందుకు పట్టించుకుంటారు? నాకు అర్థం కాదు. ఎందుకు పడుచుకుంటాము? మేము ఎప్పుడు పడుచుకున్నామంటారా? పడుచుకోలేదా? ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికి? తండ్రి దగ్గరికా లేకపోతే కాదా? తండ్రి దగ్గరికి. ప్రయాణం పోతున్నప్పుడు మధ్యలో గాలి అలా వస్తాయి రావా? గాలి అలా అంటే ఏంది? సమస్యలు. ఇంకా చూడండి, గాలి అలా అంటే ఏంది? బాధలు. ఇంకా గాలి అలా అంటే ఏంది? సమస్యలు, బాధలు. మీరేమంటే అవన్నీ కాదు, అవన్నీ కాదనట్లేదు. నువ్వు దేనికి డిస్టర్బ్ అవుతావో అదే సమస్య. నువ్వు దేనికి డిస్టర్బ్ అవుతావు అక్క? నువ్వు దేనికి డిస్టర్బ్ అవుతామ్మా? మీరు దేనికి డిస్టర్బ్ అవుతారు? నువ్వు దేవుణ్ణి చూస్తూ పోతున్నారు. నువ్వు దేవుడిని చూస్తూ, నేను దేవుడిని చూస్తూ పోతున్నాను అక్క, నిజంగా చెప్తున్నాను. నేను దేవుడి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు రమ్మని నడుచుకుంటే ఆయన వైపు చూసినంత కాలం నా చూపంతా ఆయన వైపు ఉంది. నేను నడిచేదేడా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? ఆయన నన్ను ముందుకు తీసుకెళ్తాను, నాకేం భయం లేదనిపిస్తుంది. మధ్యలోకి వచ్చాక గాలి వచ్చి నన్ను నడుచుడు. అక్కడ గాలి అంటే ఏంటంటే నీకు కొద్దిగా డిస్టర్బ్ చేసి ఉంటాయి. ఏమనిపిస్తుంది తెలుసా? పోతుంటావు. అక్కడ పోయిన తర్వాత నిలదొక్కోవడం అని చెప్తాను. నిలదొక్కోవాలి పోయిన తర్వాత ఆలోచిస్తావు. ఎందుకు ఆలోచిస్తున్నారు?
ఇంకా అపనమ్మకం కరెక్ట్. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అక్క? ఏం చేస్తాడో చేయడం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంది? ఆయన దగ్గరికి నేను పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీ దగ్గరికి రావాలి. ఇదంతా నీళ్లు. ఇక్కడ నుంచి ఆడ దాకా వచ్చాను. వీడికి వచ్చిన తర్వాత ఎందుకు నేను ఆలోచిస్తున్నాను చెప్పండి? ఇక్కడికి వచ్చాక నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, బాగానండి, బాగా అర్థం చేసుకుని మీకు అందరూ చెప్తాను. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాక నేను మిమ్మల్ని మర్చిపోయి నా గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పేతురు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాక యేసు ప్రభువుని చోట మర్చిపోయి ఆయన గురించి ఆలోచించాడు. అయ్యో నేను సముద్రం దగ్గర ఉన్నాను, ఎన్ని అలాగో కాదు, నేను మునిగిపోతున్న పరిస్థితి ఏదని ఆలోచించాడు, మునిగిపోయాడు. ఈ రోజు మీరు కూడా దేవుళ్ళలో ఉంటున్నారు, దేవుడి వైపు చూస్తున్నారు, ముందుకు పోతున్నారు. కానీ కొద్దిగా దూరం పోయాక భర్త గుర్తొస్తున్నాడు, భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తుంది, కట్టెక్కని పడిపోతున్నారు. దేవుడు చూసుకుంటారని అప్పచెప్పారుగా, దేవుడిలో ముందుకు వెళ్తామని అప్పచెప్పారుగా. వీడికి రాగానే అప్పుడే పెద్దోళ్ళు అయిపోయినారు, పెళ్లి చేయాలి, డబ్బులన్నీ లేవు, ఏం చేయాలి, ఈ తలకాయ అని ఇప్పుడు నిలబడేది. ఎప్పుడు ఎంత నడిచి నీకు కొద్దిగా నడిపిలేదా దేవుడు? ఏమన్నాడు? మీరు నా పిల్లలు, బాగానండి, మీరు నా పిల్లలు కనుక మీకు అవసరమైందేదో మీకంటే ముందుగా నాకు తెలుసు. అంటే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని ఆయన తెలియదక్క? ఎప్పుడు ఏం చేయాలి ఆయన తెలియదా? మరి మనం ఎందుకు తొందరపడుతుంటామంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తాం చెప్పండి? పేతురు దేన్ని చూశాడమ్మా? దేన్ని చూశాడు? గాలిని చూసి భయపడినాడు రాయబడింది. గాలిని చూశాడు. ఇప్పుడు విశ్వాసులైన మీరు ఏం చూస్తాం? మనం ఏం చూస్తున్నాం చెప్పండి? ఏం చూస్తున్నామ్మా? చెప్పాలి. మీరు చెప్పే, మీరు చూసే, కానీ కొద్ది బయటికి చెప్పండి. ఏం కొద్ది లోపల ఉంటాయి కానీ బయటికి చెప్పండి. ఏం చూస్తాం మనము? విశ్వాసమే మనం మధ్యలో పోయేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మనం ఏం చూస్తామంటే చుట్టుపక్కల వాళ్ళని చూసి మనం పాడైపోతాం. వాళ్ళు చూడు బంగారం నగలు చేపించుకున్నారు, వీళ్ళు చూడు ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళకి చూడు 4-5 లక్షలు బ్యాంకులలో పెట్టుకున్నారు, ఇలా చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు ఉన్నాయన్నీ తగలబెడుతున్నా, తాగుతున్నావు, నాశనం చేస్తున్నా, పిల్లలు పేద చేస్తుంది, అదేంది ఇదేందని వీళ్ళని చూసుకొని నువ్వు నీ భర్త ఏదో ఈ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి రేపు వాళ్ళకి అన్ని చేసేటట్టు వీళ్ళని చూసుకొని మధ్యలో మునక్కడి పడిపోయావు. అందుకే ఏమన్నాడు? మీలో ఎవడైనా చింతించుట వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ ఏమైనా చేసుకోగలరా? మీరు చింతించి ఏడవటం వల్ల ఏమైనా జరుగుతాయా? ఆయన ఏం చెప్తే అదే జరుగుద్ది. మనం అదే నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే, విశ్వాసంలో సాగిపోతున్న వీళ్ళకు మధ్యలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏమనిపోతుంది? డౌట్లు కాదు వచ్చేది వీళ్ళకు, మీరు అన్నట్టుగా సమస్యలు కాదు, ఇవన్నీ అసలు కానే కాదు. నాకు చెప్పినట్టు బైబిల్ ప్రకారం వీళ్ళకు లోకాశలు వస్తాయి మధ్యకి వచ్చాక. ఎందుకంత అవసరం? ఎప్పుడేది కాదు, తెలియదమ్మా? నా కాళ్ళకు చెప్పులు ఎప్పుడు కావాలి దేవుడికి తెలియదా? నా కాళ్ళకు చెప్పులు ఇప్పుడు నేనుండి కాళ్ళకు చెప్పులు నేను ఇరికేసుకోవాలి అవసరం లేదుగా. అవసరం లేనప్పుడు ఏడు, అవసరమైనప్పుడే ఎత్తాడు చెప్పులు. ఎందుకంటే కన్న తండ్రి కన్నకు పెట్టుంటాడు కదక్క. సొంత కుమారుడు అనుకోండి, ఆ తండ్రి ఏం చెప్తాడు? నువ్వు కళ్ళు మూసుకోరా, నేను నడిపిస్తాను అంటాడు. ఇప్పుడు తండ్రి మాట కుమారుడు కళ్ళు మూసుకుంటాడా లేదా? ఎందుకని? మా నాన్నని దేశపోయి లారీ కింద నెట్టాడు కానీ, అంతే కదా. అదే పక్కన వాళ్ళు కళ్ళు మూసుకోమంటే మూసుకుంటారా? మూసుకున్నాను అంటారు, చూస్తుంటారు. ఎందుకంటే యాడ దొక్కిస్తారు బొలకంపలు. అది మీ నాన్న తల్లి మీద అయితే నమ్మకం ఉంటది ఖచ్చితంగా. మనం నమ్మింది ఎవరిని? మరి దేవుడి మీద చూసినప్పుడు కళ్ళు మూసుకున్నాం, ఆయన దేశం పోతాడు మన ప్రయాణాన్ని. నీ ప్రయాణం దేశం పోతున్నాడు, ఇటు వల్ల లారీ శబ్దం వినపడుతుంది, గుయ్యని వస్తుంది, నీకు కళ్ళు కూడా తెరవు. ఎందుకు తెరవు? నన్ను పట్టుకుంది ఎవరు? అలాంటిదే నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ బంధువుల దగ్గర నుంచి, చుట్టుపక్కల నుంచి నీకు పోర్స్ అవుతుంది. ఇంత వచ్చింది, ఇన్ని సంవత్సరాలైన ఏ రూపాయి సంపాదలేదు, మీరు ప్రార్థన దేవుడు అంటుండే. ఎప్పుడు చేస్తున్నామంటే అట్టయితే ప్రాణం సంపాదటానికి తిరుగుతారని మునిగిపోయా. ఎందుకంటే మీకు బాగా గమనించండి, ఇప్పుడు నేను లోకస్వార్థ ఒకటి మీకు అర్థం ఒకటని చెప్తున్నాను. డౌట్ ఎలా వచ్చిందో ఒక మనిషికి చెప్తాను మీకు. ఇక్కడ ఒకటో దాన్ని తీశారమ్మా, 8వ వచనం చదువుతాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ ఉన్నారు. 7వ వచనం ఏముంది? వీళ్ళిద్దరు గుడ్రాళ్ళు. గుడ్రాళ్ళు. వీళ్ళిద్దరికి పిల్లలు లేరు.
లేనప్పుడు వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తారు చెప్పండి, నిజంగా చెప్పాలి. ఆమేన్. ఖచ్చితంగా చేస్తారు అక్క. ఎందుకంటే పాత నిబంధనలో పోతే సారా అబ్రహాం చేయలేదా? తర్వాత రెబ్కా ఇసాకు చేయలేదా? తర్వాత పోతే అన్నా చేయలేదా? చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఇక్కడ జకరియా నీతిమంతుడా అవినీతిమంతుడా చెప్పండి మీరు, ఇప్పుడు చెప్పాలి మీరు. నీతిమంతుడా అవినీతిమంతుడా? నిజంగా చెప్పండి. నీతిమంతుడు. వాళ్ళిరువురు కూడా నీతిమంతులు అని రాయబడింది బైబిల్ గ్రంథం. జకరియా ఎలిజబెత్ నీతిమంతుడు. ఇప్పుడు వీళ్ళు రోజు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళకు అవసరమో కాదో దేవుడికి తెలుసా తెలియదా? ఇప్పుడు ఈ జకరియా ఎలిజబెత్ పిల్లలు కావాలనేది దేవుడికి తెలియదా? మరి వీళ్ళు ఎందుకు తొందరపడి వాళ్ళ దగ్గర చూసుకొని ఈయన దగ్గర చూసుకొని తొందరపాట్లు వాళ్ళు ఏ పోయి ఆ గోళీలు మింగి ఈ కాయలు మింగి ఆ చెట్టేర్లు మింగి ఈ చెట్టేర్లు మింగి దేవుడు ఇవ్వాలి లేని గుడి తలకానొప్పులు చేసుకొని చివరికి దెయ్యం పిల్లలు వస్తారు. నీకు తెలియదా? దేవుడికి తెలియదా నీకు ఇవ్వాలని? తెలుసు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వచ్చినాక కిందికి రాను, 18 వచ్చిన కాడికి రండి. 18 వచ్చిన జకరియా లేకపోతే 12 చదవండి. జకరియా అతను చూసి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టెదవు. ఇప్పుడు జకరియా వయసు ఎంతక్క? ఇప్పుడు చెప్పాలి ఎంత అమ్మా ఆయనకు? వృద్ధుడు అని రాయబడింది బైబిల్ గ్రంథం. వృద్ధుడు. ఈయన ప్రార్థన ఎప్పుడు చేసి ఉంటాడు? వయస్సులో చేశాడు. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రార్థన ఆపేస్తాడు. ఎందుకు ఆపేసి ఉంటాడు చెప్పండి? కరెక్ట్. ముసలో లేదా కదా నా పిల్లలు పట్టాలని ప్రార్థన ఆపేశాడు. ఆపేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు దోత వచ్చింది జకరియా దగ్గరికి. జకరియా, నేను నీతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి కుమారుని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా వయసు ఏమో ముసలోని, ఆమె వయసు ముసలి. ఇప్పుడు ఇది నాకు ఎలాగ జరుగును? అదే నా 18 వచ్చిన ఏమన్నాడు? ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలవాడిని, నా భార్య బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా నేను అంటే ఇప్పుడు ఈయన దగ్గరికి దర్శనం వచ్చినప్పటికీ దూత ఈయనతో మాట్లాడినప్పటికీ ఈయన ప్రార్థన చేసినాడా చేయలేదా? ఆమేన్. చెయ్యలా. చేస్తుంటే నాకు ఎలా జరుగును అంటాడా? నా భార్య ముసలి అంటాడా? ప్రార్థన ఎంగేజ్ చేసినాడు, చేశాడు అయిపోయింది. ఇంకేమైతే ఎందులో దేవుడి మీద ఆధారపడదామన్నట్టుగా ఇతను చిన్నగా అయింది. యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చినాక జకరియాకు పిల్లల్ని వాళ్ళ దేవుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? చెప్పండి, ఎందుకు అనుకున్నాడు? ఇంకా ఓకే, లేఖనం ఎందుకు అనుకున్నాడు? ఇందాక మీరు చెప్పారు చూడండి. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీద ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? కాలమైంది, యేసు ప్రభు వారిని పంపించాలి. యేసు ప్రభు కంటే ముందు ఒక దూత వెళ్ళాలి. ఆ దూత ఎవరంటే యోహాను పంపించాలి. యోహాను పంపించడానికి ఎవరున్నారా భూమి మీద అని చూస్తే ఇంతకుముందు ఒక ఆయన ప్రార్థన చేసినాడుగా, ఆయన గుర్తొచ్చి ఎలిజబెత్ జకరియాకి ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఎలిజబెత్ జకరియాకి నేను ఈ యోహాను పంపించాలనుకొని వీళ్ళు టెన్షన్ పడతారేమని ముందే ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చియాలనుకుంటే ఇప్పుడు నమ్ముతుండ్రా? బాగా ఆలోచించండి. టెన్షన్ పడతారని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెచ్చితే నమ్ముతురా? ఇది నాకేలాగా తెలియను, నువ్వు నమ్మకం ఉంచలేదు కనుక ఈ కార్యం జరిగేదాకా నువ్వు నోరు తెరవన్నాడు. అంతే. దేవుడు తన పిల్లలకు తగిన సమయంలో ఇవ్వటానికి తన దగ్గర కావలసినంత ఉంది, కానీ ఆయన దృష్టి ఉంచుతున్నాడు ఎప్పుడు నీకు కార్యం చెయ్యాలో. మనకెప్పుడు చేయాలి చెప్పండి? ఎప్పుడు చేయాలి చెప్పండి? ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏమనుకో దయచేసి, ఒక భార్య అంటే ఇప్పుడున్న లోకం ఉన్న సమస్య చెప్తున్నాను. భార్యకు ఒక త్రాగుబోతు భర్తున్నాడు అనుకోండి, ప్రార్థన గురించి 2 సంవత్సరాలు కాక అమ్మటే మాడుకోవాలి.
ఎందుకంటే ఇద్దరం త్రాగుడు మానుకొని రాత్రి పగులు పని చేసుకుంటే ఎక్కువ మూటలు సంపాదించగా. నా కొరే తప్పితే ఏమన్నా ఉంటుంది అక్కడ? నిజంగా చెప్పండి. మీరు అనుకోవచ్చు, కాదయ్యా ఈ చెత్త ఏం కాదు, ఒక టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ కాదు, నేను చెప్తున్నాను. ఏదేమైనా కూడా ఇవన్నీ కాదు. దేవుడు నీ దృష్టి, నీ ప్రార్థన ఉన్న దేవుని దగ్గర తగిన సమయంలో చేస్తాడు. కానీ అది నువ్వు అనుకున్న సమయం కాదు, ఆయన అనుకోవాలి. ఆయన అనుకోవాలి. ఇందాక పిల్లలు అన్నట్టుగా 5వ తారీఖు నుంచే టెన్షన్ పెడతారు కదా మిమ్మల్ని. నవంబర్ 25 నుంచే నాకు బట్టలు తీసేయమని. మీకు తెలియదు వెయ్యాలని. వాళ్ళు ఏమనుకుంటారు, నవంబర్ 25 తెచ్చారు అనుకో, అది అందరూ చూపించి మధ్యాహ్నం దాన్ని దుమ్ము చేసి పాడుతూ మళ్ళీ మన దేశం. ఆయన తెలుసు జక్కరియాకు ఎంత వయసులో ఇవ్వాలని కాదు, ఇది నా కార్యము. ఎవరి కార్యం అది? అదే మామూలుకి ఏమనుకుంటారు తెలుసా, నేను ఏం చేయకుండా మానుకున్నాను అనుకుంటాడు. అట్ట కాదు, దేవుడి కార్యము 100 మందికి తెలియటట్టు మారిపోతాడు. దేవుడు మార్పించిన ఒక తప్పు నుంచి బయటికి రావాలంటే దేవుడి కార్యం జరగాలి. దేవుడి కార్యం జరగకపోతే ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఎలిజబెత్కు జక్కరియకు ప్రార్థన చేసిన 3వ రోజు పిల్లల్ని ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ఏమంటారు అక్కడ లోకం మొత్తము? నిజంగా చెప్పండి, ఏమంటారు చెప్పండి, ఫ్రాంక్ చెప్పండి, ఏమనుకోవద్దు. ఏమంటారమ్మా? పెళ్ళి అయితే ఊరికైనా పిల్లలు పడతారులే అంతకుమించి ఏమన్నంటారా? అదే ఈ వయసులో ఇచ్చాక ఏమన్నారు? ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు. అర్థమైందా? లేదా రోజు నువ్వు గొడిగి, నువ్వు తిట్టి, నువ్వు చేసి, నువ్వు చేయటం వల్ల తప్పు మానుకున్నాడు ఏమంటాడు? నా వల్లే మానుకున్నాడు అనుకుంటా. దేవుడి మీద పడవు, అస్సలు దేవుడి మీద ఆధారపడతాం అనుకున్నావా? నువ్వేమన్నాను ఇక్కడ ఇప్పుడు అక్కాయి కానీ మనం కానీ బాగుపడి వచ్చాం కదా, ఇప్పుడు ఏమంటావు? ఊరేడు కదా, నేను దేవుడు బాగు చేసినట్టు. అదే మామూలుగా అంటారక్క, మామూలుగా ప్రార్థన పోతే ఏమంటారు? అందరూ పోతున్నా నేను కూడా అంటారు. కానీ గొప్ప కార్యాలు జరిగేది తన బిడ్డలకే. అవి గొప్ప కార్యాలు. ఇప్పుడు ప్రాణం పోయినా కూడా వెనుకడిగేదట. ప్రాణం పోయినా పర్లేదు కానీ వెనుకడిగేది. ఎందుకేంటంటే అది దేవుని కార్యము. అదే మామూలుగా నమ్ముకున్నాను చూడు, తెలుసు కదక్క, ఆదివారం పని ఉంటుంది, బాటలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వెళ్ళిపోతుంటారు. కానీ ప్రాణం పోతున్నా కూడా ఆదివారం పందిరంలో పారాడాలి అనుకుంటారు. ఎందుకంటే నీకు మామూలుగా దేవుని కార్యం తెలుసు. రుచి చూసి ఎరిగి తిని యెహోవా గొప్పవాడు, ఉత్తముడని. ఇక్కడ అదే చెప్తున్నాడు. జక్కరియా ఎలిజబెత్ అడిగిందో ఎప్పుడో, కానీ ఆయన ఇచ్చింది ఎప్పుడో. ఇచ్చేంత వరకు ఏం చేశారమ్మా జక్కరియా ఎలిజబెత్? చదివి కిందాక మాట 8వ వచనం, జక్కరియా తన తరగతి క్రమము చొప్పున దేవుడి యాదక జన్మము జరిగించుచుండగా అంటే ఆగిండి. ఏమన్నా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏలేదని ఆగిండి ఆ క్రమం ఏమన్నా? ఇప్పుడు మనం ఆగుతామా? సమస్యలు ఉంటాయి. జక్కరియాకి సమస్య లేదమ్మా. జక్కరియా ఏమన్నా సమస్య? జక్కరియాకి ఏమన్నా భార్య లేదు? జక్కరియా కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయిగా. జక్కరియా కూడా యాజక ధర్మం జరుగుతుంది, చుట్టుపరుగు బంధువులు, మిత్రులు, మనలాగా పెళ్ళిళ్ళు పేరంటారు ఒక ఆయనకు. మరి క్రమం ఎందుకు జరిగిస్తూ ఉన్నాడంటే, నేను చూస్తున్నది ఎవరి వైపు? దేవుని వైపు. ఎంత దేవుని వైపు చూస్తూ ముందుకు పోతాం. నేను కూడా చివరిలో అడిగింది ఎత్తానన్నప్పుడు ఇది ఎలా జరుగుద్ది అని డౌట్ పడినందుకు కొద్దిగా పనిష్మెంట్ అంతే. ఇప్పుడు మనకు చెప్తాను, మీకు అందరూ చెప్తున్నాను, మీరు ఈ తండ్రి బిడ్డలు, పరలోకంలో ఉన్న తండ్రి బిడ్డలు, మీరు మీకు కోరుకున్నది దేవుడి దగ్గర లిస్ట్ ఉంది ఆయన దగ్గర. మీరు ఆల్రెడీ ఇంట్లో నుంచి యజమానులు పోయేటప్పుడు ఏమంటారు? సరుకులు ఏ కావాలో రాసేయమంటే ఎంత పెద్ద లిస్ట్ రాసిస్తారు. ఆయన ఏం చూడ్డు, జోబులో పెట్టుకుంటారు, తెసిపోయి కుట్లు ఇస్తారు. ఏదైనా లేకపోతే తెల్లగడ్డ తెల్లగట్టు నువ్వు రాసిని తెచ్చినాను అంటారు. ఇంకేమను నువ్వు చూడలేదు, నాకేం పని, నువ్వు రాసిని తెచ్చినా డబ్బులు ఇచ్చి వచ్చినాను. దేవుడి దగ్గర కూడా మన లిస్టు మొత్తం ఉన్నది అక్కడ. అర్థమైందా? మన లిస్టు మొత్తం ఉన్నది. ఆయన ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. అంత అయిపోయినాక ఎందుకు అయ్యాను అన్నదా అమ్మా? అంత అయిపోయినాక ఎందుకని అన్నదా? నిజంగా చెప్పండి, అంటాను లేదా? జక్కరియా అన్నాడు లేదా? ముచ్చట తీర్చుకోకుండా ఇప్పుడు ఎందుక ఈ వయసులో పిల్లలంటే, అంటే దేవుడి కార్యం జరిగేటప్పుడు నువ్వు ఎందుకని అర్థమైంది? ఇది నాకెలాగో, నీకెప్పుడు ఎలాగ చేయాలో ఆయన తెలుసు. ఆయన పిల్లలకి ఎప్పుడు ఏది చేయాలి. మనం అనుకుంటాం తొందరపడుతుంటాం. తొందరపాటు వాళ్ళు ఏమొచ్చాయి చెప్పండి. బైబిల్ మీ మైండ్ లో తిరుగుతుంటాయి. అంత బాగా తిరగాలంటే టెక్కర మెమరీ కార్డులో ఉంటుంది చూడండి పాట, టెక్కర రావాలి. తొందరపాటు వాళ్ళు ఏమొచ్చింది గుర్తొచ్చింది ఎవరికన్నా? ఎవరికన్నా తొందరపడదు. మన అమ్మ ఎవరు? మన తల్లి సారమ్మ గారు. తొందరపాటు వాళ్ళు ఏమొచ్చింది?
తొందరపడి వాళ్ళు శత్రువును పుట్టించింది ఆగారు ద్వారా, అంతేనా కాదా? తొందరపడితే నాకు పిల్లలు కావాలని ఆగారు పంపించింది, ఇస్మాయిలు పుట్టారు. లేకపోతే పుట్టోళ్ళ ఇస్మాయిలీలకి ఇస్రాయేలీలకి రోజు ఏది ఇప్పుడు? ఆమె తొందరపడటం వల్ల ఈరోజు గొడవలు. మీరు కూడా తొందరపడ్డారని కూడా మీ ఇంట్లో గొడవలే. తొందరపడగాకండి, ప్రార్థన చేసి ఎదురు చూడండి. మరి తొందరపడొద్దంటే తొందరపడితే గొడవలు తప్పితే ఏమైనా ఉంటాయమ్మా? ఎందుకంటే నువ్వు గొడవ పడితే ఆగేవాళ్ళు ప్రపంచంలో లేరు. నువ్వు అనుకుంటున్నావు గొడవ పడితే కనీసం మన కడుపును పెట్టిన బిడ్డలు కూడా తిడితే ఓర్చుకోవాలి. తొందరపడద్దు. నీ లిస్ట్ ఆయన దగ్గర ఇచ్చా, నీ లిస్ట్ అక్కడ ఉన్నది. ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఏమన్నాడు తెలుసా? నా కన్నీరు ప్రార్థనా ధూపము నీ దగ్గర ఉన్నదంట. కన్నీరు ఏముందంట? ప్రార్థనా ధూపంగా ఆయన దగ్గర ఉందంట. మన లిస్ట్ ఆయన దగ్గర ఉందమ్మా. మీరెందుకు టెన్షన్ పడతారు? అప్పుడు చాలా మంది నన్ను అంటుంటారు, ఏంది నా లిస్ట్ దేవుని దగ్గర ఉంది, నాకెందుకు టెన్షన్? అసలు అడగాల్సిన పని కూడా నేనేం కూడా పెద్దగా మీరు అందరూ అంటారు అయ్యాడు కానీ నేను అసలు అడగను కూడా అడగను. ఎప్పుడు ఏది ఎలా ఆయనకు తెలుసు. ఈ సిస్టమ్ కానీ, ఆటో కానీ, ఈ మొబైల్ ఫోన్ కానీ, ఎప్పుడు ఏది ఆయనకు తెలుసు. ఏది నేను ఎప్పుడు అడగల. నాకు దేవుడు ఎప్పుడు ఏది అది ఆయనకే తెలుసు. ఎందుకనంటే ముందితే మనం దేవుణ్ణి గుర్తించలేము. ముందు ఇవ్వబడిది ఏది ముందు తెచ్చుకుంటే ఏమవుతుంది? మనకు చెప్పాక ఇప్పుడు ఏమవుద్ది? శత్రువు వైపు వచ్చుంటుంది. ముందొద్దు, అవసరమైనప్పుడు వాళ్ళు ఎలిజబెత్ జకరే అన్నాడు, ఇప్పుడు నాకు ఎలాగంటే నేను ఇస్తానంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు ఆయన ఇస్తానన్నప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు, కరెక్ట్ కాదు కదా? అంటే నువ్వు కోరుకున్నప్పుడే రావాలా. నువ్వు కోరుకున్నప్పుడు వస్తే నువ్వేమనుకుంటావు తెలుసా? ఏమనుకుంటావు చెప్పండి అమ్మా? నువ్వు కోరుకున్నప్పుడు వస్తే నీ అవసరాల కోసం ఆడుకుంటావు. అదే ఎలిజబెత్కు జకరియాలకు యవన కాలంలో యోహాను పుడితే ఏం చేసేవాడు? అడవిలోకి పంపించేవాళ్ళ? రే నువ్వు ఇంటికాడుండి పనులు చేయకపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? వృద్ధాప్యం అనేవాడు. అదే వృద్ధాప్యం వస్తే ఏమన్నాడు? దేవుడిచ్చిన బిడ్డ నీ ఇష్టం వచ్చిన కాడ పెరిగాను సువార్త చేయమన్నాడు. అర్థమైందా? యవన కాలంలో దేవుడి జకరియా ఎలిజబెత్ అడిగితే వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పటి వరకు ఆయన చూసుకున్నాడు. కాబట్టి నువ్వు అడిగింది నువ్వు నెరవేరేంత వరకు నీ కనుదృష్టి ఆయన మీదే ఉంటూ ఆ క్రమం ఏం చేయాలి? జరిగించుచూ ఉండాలి. ఒకవేళ తొందరపడ్డామనుకోండి, క్రమం ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? ఆగిపోద్ది. క్రమం ఆగిపోద్ది. మీరు తొందరపడతారు, కొన్నిసార్లు తొందరపడతారు, ఆరాట పడతారు, ఓరాడతారు, అబ్బ అంటారు. ఆ రోజు మీరు ప్రార్థనలో ఉంటారు. ఆగిపోయింది క్రమం. ఎందుకు ఆగిపోయింది అంటే నువ్వు తొందర కదా. మరి సమస్యలు వస్తున్నాయి కదంటే మనకు మించిన సమస్యలు మన ముందులోకి వచ్చిన మనకు వచ్చిన సమస్యలే కదా. నిజంగా చెప్తున్నా, మనకు మించినవి మన ముందులోకి వచ్చాయి. కావాలంటే ఎవరినైనా అడగండి, ఎందుకు మీరు దేవుని మందిరానికి దూరం అవుతున్నారంటే తొందర పడుతున్నారు. వీళ్ళు తొందరగా ఎందుకు కావాలి? ఆయన ఏమన్నాడు? మీ కుమారులు రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? మీ కుమారులు చేపని అడిగితే మీరు పామునిస్తారా? ఈరగా మీరే అయినప్పుడు మరి నేను ఎందుకు ఇస్తాను? ఆయన మీ పరలోకపు తండ్రి నీతిమంతుడు కనుక మీరు అడిగిన దానికంటే గొప్పది, మీరు ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు మన దేవుడు. అన్న అడిగింది 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 ఇచ్చాడమ్మ సమూయేలు. ఎందుకు? సమూయేలు ఆ సమయంలో కావాలి అక్కడ. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఎవరికి ఇద్దామా ఎవరికి ఇద్దామా. చూడగానే అక్కడ దూపాలు ఉన్నాయి, ప్రార్థనా దూపాలు. ఎవరికిస్తే బాగుంటారు కానీ అమ్మటి ఎవరు గుర్తొచ్చారు? అప్పుడప్పుడు మీరు కూడా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మంచి మంచి వంటకాలు చేసుకుంటారు కదక్క. చేసుకున్నామంటే మీకు ఊరు గుర్తొస్తారు. మీ మైండ్లో ఎవరు ఎక్కువ ఉంటే, మీ మనసులో ఎవరి మీద ఎక్కువ ఉంటే వాళ్ళే గుర్తుంది. కరెక్ట్గా చేసినప్పుడు ఏమంటారు తెలుసా? ముందు తీసి వాళ్ళది కాదు సుబ్బమ్మ కొన్ని ఇయ్యాలి, ఇదిగో ఎంకమ్మ కొన్ని ఇయ్యాలి. ఏంటంటే ఏమకెత్తున్నావు ఏందమ్మంటే మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు ఏది చేసినా వాళ్ళ ఇంటికి మా ఇంట్లో నుంచి కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఉన్నారు. నీ మనసులో వాళ్ళు ఉన్నప్పుడు కనీసం 10 నుంచి అక్కడ ఒక టౌన్ నుంచి అట్టికాయలు తెచ్చినా కూడా ఒక అట్టికాయ పంపిస్తాం. ఎందుకు ఎవరో పంపుతావు అంటే నేను తిని మానుకునే ఉంటుంది. అంటే నీ మనసులో వాళ్ళు ఉన్నట్టుగా మనం ఎవరి మనసులో ఉండాలి? ఎప్పుడు ఆయన మనసులో ఉండాలి. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఊరు గుర్తు రావాలి, నువ్వు గుర్తు రావాలి. ఆయనకు మొన్న వీళ్ళు అడిగారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇద్దాం కరెక్ట్గా నీకు ఇచ్చేటప్పుడు రావాలి. అలాగ నువ్వు ఆయన మనసులో ఉన్నప్పుడు నీకు ఇచ్చేద్దాం. అప్పుడప్పుడు మన మనసులో లేకుండా ఏం చేస్తాం? రోజు చికెన్ 1/2 kg ఇచ్చినా కూడా 2 ముక్కలు ఏం తీసి పంపిస్తుంటా.
నీతోటి నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు అన్ని చేస్తుంటే గొడవ పెట్టుకోరు రోజు ఇంటికి రాకపోతే కేజీ చికెన్ తెచ్చినా కూడా ఏమంటే వద్దు నేను అసలు ఏంది అడిగాను. నేను ఇంత మంచి చేసినా కూడా నేను తెలుసుకొని నేను ఎందుకు ఎత్తాను కుక్కకైనా ఎత్తగానే అడిగాను. ఇప్పుడు మనకీయకుండా కుక్కలకి వేసే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకుంటాం? మనం దేవునితో విరోధమైనప్పుడే. అదే కదా, అప్పుడప్పుడు ఎంతంత మిగిలింది చికెన్ అది పొద్దుటికి తీసుకెళ్ళి పారపాత్రుడు చూస్తుంటారు. నేను గొడవ పెట్టుకోకుండా నాకు వచ్చే కదా అనుకుంటున్నాను. కానీ గొడవ పెట్టుకొని పోగొట్టుకున్నాం. మనం కూడా దేవుని గొడవ పెట్టుకుని ఏం గొడవ? దేవునికి విరోధమైన పనులు చేసి మనకు వచ్చే దీవెనలో పోగొట్టుకున్నాం. దాని తప్పు మందే వాళ్ళు దేవుని మందే కదా. కాబట్టి నీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వేమని అనుకో, మీరు అడగక ముందే మీకేం అవసరం అయ్యిందో మీ తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చేటప్పుడు ఆయన మనసులో మనం ఉండాలి. ఇచ్చే టైం వచ్చినప్పుడు కదా కనెక్టర్ సంక్రాంతి పండుగ ముందు గొడవ పెట్టుకున్నాను, ఖర్చులన్నీ పోతాయి అంతే కదా. అనవసరం గొడవ పెట్టుకున్నాను, ఖర్చులన్నీ కూడా బాధపడటం కంటే ఆ గొడవ వచ్చినప్పుడు సర్దుకుపోయి దేవుడే చూసుకుంటాను ముందుకెళ్ళిపోయి ఉంటే నీ ఆశీర్వాదాలు నీకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకు కూడా చెప్తాడు, గొడవ పెట్టుకోవడం అంటే ఏదో కాదు, అవసరం వచ్చినప్పుడు మనం కూడా తప్పులు పాపాలు అంటే ఆ తప్పులు పెద్ద పెద్ద చేసి ప్రార్థనకు వచ్చాడు. అబద్ధాలు బూతు మాటలు ప్రార్థన అంటే లెక్కలు అప్పుడు నిలుకుపోతుంటారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన దేవుడిని ఏం చేస్తారు? వేరే వాళ్ళకి ఇస్తారు. ఎవరు? గుర్తుండాలి ఎవరని కానీ. కుక్కలు చెప్పావు, కుక్కలు గుర్తుందో రండి మీకు? కుక్క అంటే ఎవరు తెలుసా? కానాని స్త్రీ ఒకటి వచ్చి, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, చావు బతుకులు ఉంది, క్షమించమంటే ఆయన ఏమన్నాడు? పిల్లల రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఏడు తగునా? ఈ పిల్లలు అర్హులు కాదు కాబట్టి కుక్క పిల్లలండి, అది వీళ్ళు అర్హులు అయితే. అలాగే ఈ ఆశీర్వాదాన్ని చాలా ఆశీర్వాదాలు నీవు ఉన్నాయి. నువ్వు వద్దనుకుంటే వేరే వాళ్ళ పోతున్నాయి. నువ్వు వద్దనుకోండి, ఇప్పుడు వద్దనుకుంటున్నావు, నీలో ఓపిక చచ్చిపోయినప్పుడు ప్రార్థన లేదు ఏం లేదనుకుంటావు, అప్పుడు అవి మొక్కలు పోతాయి. కాబట్టి మనందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, మనము అడగక మునిపే మన అక్కరలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరికి చెప్తున్నాను, మనము ప్రార్థన చేయొచ్చు, ఆ క్రమమును అంతవరకు కొనసాగించాలి. నువ్వు ఊహించావు చూడు, నువ్వు అనుకున్నావు చూడు, నువ్వు కళలో కూడా ఉంచు, అలా నీ ఇంట్లో జరుగుద్ది అంతే. నిజంగానంటే నిజంగా జరుగుద్ది. దానికి సాక్ష్యము ఈ జకరియా ఎలిజబెత్లే. వాళ్ళ ఇంట్లో జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఏ సమయంలో మేము నవ్వుకునేవాళ్ళట్టు వాళ్ళు నవ్వుకుంటారు సమయంలో. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఈ సమయంలో ఇస్తే అప్పుడప్పుడు మీకు తెలిసి తెలియదు. చాలా మంది ఉన్నారు కదక్క, అంటే మీకు అర్థం కూడా నేను చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉంటారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత అంత వయసు వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? వీళ్ళకి దేవుడు అడగకుండానంటే వాళ్ళకి తెలియకుండా వచ్చినాయి కాబట్టి ఏమంటారు తెలుసా? పిల్లలు అర్థమయ్యారు అంటారు. అంతేనా కదనేది? అది ఇప్పుడు జకరియా ఎలిజబెత్తులు ప్రార్థన కాబట్టి పిల్లలు అడ్డమంటారా? ఎందుకంటారు? ఇప్పుడు చెప్పండి ఎందుకంటారు? ఈ పిల్లల్ని ఇచ్చింది ఆయన అయితే ఈ పిల్లోడు అడ్డమని ఆయన కాడికి పోకుండా ఆయన కాడికే పోయా. తగిన సమయంలో వచ్చి నువ్వు ఆయన మర్చిపోవు, కానీ నీకు అనుకున్నప్పుడు ఇచ్చేది నువ్వు ఆయన మర్చిపోతావు. అంటారు కదా, నీకు అనుకున్నప్పుడు ఇవ్వకూడదు, ఆయనకు నచ్చినప్పుడు ఇచ్చినప్పుడు నిన్ను మర్చిపోకుండా. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, మనము ఏది కావాలో అది మనకు అడగక ముందే మన దేవుడికి తెలుసు. కాబట్టి తొందరపడటం వల్ల ఏమవుతామా? శత్రువులను సంపాదించుకుంటాం తొందరపడటం, అంతే కదా. ఇప్పుడు మీ కారు చాలా మంది ఉన్నారు, తొందరపడతారు, కొంచెం తొందరపడతా కదా. నేను ఇంట్లో వాళ్ళతో నేను తొందరపడుతున్నాగా, ఇంట్లో వాళ్ళతో తొందరపడటం శత్రువులు తయారయ్యారు అంతే. ఎవరు శత్రువులు అయితే? అత్త కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మామ కావచ్చు, పిల్లలు కావచ్చు. వాళ్ళను యుద్ధం చేసి ఏం సాధించినావు? ఏం సాధించారు చెప్పండి? ఏం సాధిస్తారు చెప్పమంటావా? దేవునికి దూరం అయిపోతారు, అంటే ఏమి చేయలేరు. దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయిన తర్వాత ఇంకా ఏడితే ఆశీర్వాదం వచ్చిందమ్మా ఏ సేవకం? ఇప్పుడు మీకు తెలిసి తెలియదు పాపం. ఆదివారం వచ్చినప్పుడు మన ఇళ్ళలో పోట్లాడరు కదమ్మా. ఆదివారం వచ్చినప్పుడు మటన్ తెస్తాడు, చికెన్ తెస్తాడు, వండుతూ వాళ్ళేది అంటాడు, ఆఫ్ చేసుకుంటాను అంటాడు. నేను వండను, నేను ఇష్టం వచ్చింది చేసుకోను, నువ్వు అన్ని తాగుతున్నావు, తగాద పెడుతున్నావు, తగాద పెట్టుకున్నావు అనుకో, అలిగి ఇంట్లో పడుకుంటే అది ప్రార్థన అయిపోతుంది. ఏం జరిగిందంటే అంతా చూసాక ఏమడదు, సాయంత్రం వచ్చాక శుభ్రంగా వండుతావు, తింటావు, నవ్వుకుంటూ అయిపోద్ది. కానీ ప్రార్థన పోగొట్టుకున్నావు, నీకు తెలిసి తెలియదు. అది పోగొట్టుకోవటానికి కారణం ఎవరు? భర్త, భార్య, పిల్లల? తప్పు వాళ్ళు కాదు, నువ్వే అని చెప్పండి. ఎందుకంటే నువ్వు ఆ టైంలో సమాధానంతో ఇప్పుడు కాదు, తర్వాత వండుతాను, తర్వాత చేస్తానని చెప్పు, సమాధానంతో అంటుగా నువ్వు రోజు ప్రార్థన పోయి పోయి రాలేదు, తర్వాత చూసుకున్నావు అంటాడు.
అప్పుడు నువ్వు క్రమం జరిగిస్తావు. ఇక్కడ ప్రార్థన చింటూ పోయే లోపు యుద్ధం చేయాల్సిన మనసు నా భర్తే కదా, ఏదో తెలియక చేసిన తప్పుని ప్రేమించి ప్రేమతో వండి పెట్టుకొని సంతోషంతో ఉంటారు. ఇక్కడికి రావటం వల్ల నీ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ ఏమైంటుంది, తెలిగిపోయింది. కానీ రాకుండా ఉండటం వల్ల ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రార్థన ఆడుతాం, ఇక్కడ ప్రార్థన ఆడుతాం. 2 వారాల తర్వాత చూసుకుంటే నేనేనా అని ఏడుతుంటా. ఏడుతూ ఉపయోగం. కాబట్టి నీకు ఎప్పుడు ఏది కావాలో మీరు అడగక మునిపే మన తండ్రికి తెలియను, తగిన సమయంలో ఇస్తాడు కనుక ఇచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడటమే మన పని. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనకి వెళ్తాం. కృపాసత్య సంపూర్ణుడా, మీ ప్రార్థనకు శుభాలు వందనాలు తెలియజేయించున్నాను.